Hey guys, welcome back to our channel Ravan Couple. సో ఇప్పుడైతే మేమైతే పని మీద బయటకు వెళ్తున్నాం అనమాట. ఏంటి ఆ పని, అసలు ఎందుకు వెళ్తున్నాం అనేసి మీకైతే ఈ వీడియోలో చూపిస్తానమాట. వీడియో మొత్తం చూడండి. యూట్యూబ్కి సంబంధించిందే ఒక ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటే వెళ్తున్నాం అనమాట. సో ఆ పని సక్సెస్ అవుతుందా లేదా అని మాకు కూడా తెలియదు అనమాట. 50-50. సో ఎందుకంటే నియర్ బై ఏ షాప్స్ లేవు. ఇప్పుడైతే మేము వెతుక్కుంటా వెళ్ళాలన్నమాట షాప్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అనేసి. సో మీకైతే వీడియోలో చూపిస్తాను ఏంటి ఆ పని అనేసి. సో మనమైతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 21 మినిట్స్ చూపిస్తుంది అనమాట. మన డెస్టినింగ్ ఇన్ బెంగళూరు టుడే ఏంటంటే అసలు ట్రాఫిక్ లేదు, కొంచెం హెవీగా లేదనమాట, లేట్గానే ఉంది. సో అందుకే అందులో చూపిస్తుంది అనమాట, లేకుంటే ఇంకా ఎక్కువ ఉండేది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చినాం అనమాట. సో బెంగళూరులో యాక్చువల్గా మెయిన్ రోడ్స్ పోవడమే కష్టము, ఇదేమో సందులో తీసుకొచ్చింది. ఇక్కడ ఇరుక్కుపోయినాం మేమైతే. గైస్ మనమైతే డెకత్లాన్ వచ్చినాం అనమాట. యూట్యూబ్ కోసం లైట్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. వ్లాగింగ్ చేస్తాం కదా, మా ఇంట్లో అంత లైటింగ్ అయితే లేదనమాట. సో లైట్స్ తీసుకోవడానికి వచ్చినాము. బిల్డింగ్ టేబుల్ వచ్చేసి 2200 అంట. మనకైతే ఇట్లా ఉంటుంది. ఇది బైనాక్యులర్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ బైనాక్యులర్స్ ఒకసారి చూద్దాము ఎట్లా ఏంటి అనేసి. చదువుకున్నాం కానీ ఇవి దేనికి యూజ్ అవుతాయో తెలియదు మాకైతే. బాగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2 కళ్ళతో చూస్తే ఒకే విజన్గా ఉంది నాన్న. బాగుంది కానీ క్యాప్స్ కూడా బాగున్నాయి గైస్. ఇక్కడ మనం చూసుకుందాం అద్దంలో. బాగుంది నాన్న, కానీ కిందికి పెట్టేసుకున్నావు కొంచెం ఎక్కువ. బాగాలేవు. మేబీ నాకైతే సెట్ అవుతుంది. గైస్ యాక్చువల్గా మా ఊళ్ళో మా కడపలో గండికోట ఉంది కదా, అక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. సో ఈ టెంట్స్ చూడండి, ఒక్కొక్కటి రేట్స్ వచ్చేసి ఎట్లున్నాయో మనకైతే. మన క్యాంపింగ్ బెడ్ అనమాట. మనకు వచ్చేసి టెంట్స్ అయితే ఇట్లా వస్తాయి. నాకు జిప్పు తీద్దురా. ఈ టెంట్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఇన్ఫ్లేటబుల్ బెడ్స్ అనమాట. మనకు వచ్చేసి లైక్ ఎయిర్ కొడితే వస్తాయి చూడండి బెడ్స్, అవి అనుకుంటున్నాను నేనైతే మ్యాక్సిమమ్ అవేలేండి. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్లాంకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 2000 ఒక్కొక్కటి. ఇది గైస్ మన క్యాంపింగ్కి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. టెంట్ అయితే ఇట్లా ఉంటుంది గైస్. పట్టుకొని ఏం పోతా నిజంగా. చెప్పులు వదలాలన్నా మళ్ళీ ఏమన్నా అంటే చెప్పులు వదిలేస్తావా? బ్యాగ్ తీసుకుంటావా గైస్? ఇప్పుడైతే మనం టెంట్ లోపలికి పోదాము. వావ్, హాయ్ గైస్, చూపి. ఇట్లా అయితే మనకి జిప్ వచ్చేసింది అనమాట టెంట్. సో ఇది 2 మెంబర్స్ టెంట్ అనుకుంటా. 2 మెంబర్స్కి సరిపోయేమైన ప్లేస్ ఉంది. ఇది బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది గైస్. బాగానే ఉంది కాదు, పడుకుంటా. పడుకోవచ్చు గైస్, నాకు బ్యాగ్ అడ్డం వస్తుంది. చిల్ అవుదాం. హీట్ రిడక్షన్, విండ్ రెసిస్టెన్స్, వాటర్ ప్రూఫ్ ది గైస్ టెంట్ అయితే మనకి. గైస్ జెంట్స్ మా ఇంట్లో ఎట్లా ఉంటుందంటే బ్రాండెడ్ అంటాడు. ఆల్రెడీ రెయిన్ కోట్ 1500 ఎంతో పెట్టి తీసుకున్నాం మేము ఆల్రెడీ. మళ్ళీ రెయిన్ కోట్ కావాలంటున్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 1000, 999 ఉంది మనకి. ఇది చూడండి ఒకసారి రెయిన్ కోట్ ఎట్లా ఉందో. రైడింగ్ గ్లౌజెస్ కావాలంట గైస్ మా హస్బెండ్కి. చూస్తున్నాడు సో గ్లౌజెస్ అయితే చూస్తున్నాడు. గైస్ నాకు బ్యాగ్స్ అంటే ఎంత ఇష్టమో అసలు, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇక్కడ బ్యాగ్స్ చిన్నపిల్లలకి. గైస్ మేము ఎప్పటి నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే ఇట్లా సైడ్ బ్యాగ్ వేసుకుంటారు కదా, సో ఆ బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నాము. మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడైతే తీసుకుందాం అనేసి చూస్తున్నాము. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, కొంచెంసేపు ఆడుకొని పోదాం మనమైతే. వినా నాకు
ఉండు. అయ్యో గోలేద్దాం, మళ్ళీ ట్రై చేస్తా. నాట్ ఫర్ ట్రైల్ అంట, తరిమేస్తారు మనల్ని. గైస్ అక్కడ చూసింది కాక వేరే చోటుకి తీసుకొని వచ్చినాడు అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ అనుకుంటా బ్యాగ్. చూపిద్దాం ముందు. చూడండి గైస్, ఇది వాటర్ ప్రూఫ్, చీప్ గైస్, 1000 రూపీస్ ఓన్లీ. బెస్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి, అయితే మంచిగానే ఉంది ప్రోడక్ట్ అయితే. తీసుకో ఒకటి ఇంకా కావాలన్నప్పుడు. ఇది చూడు, బ్లాకే తీసుకుందాం, మంచిగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కాదు ఇది, వాటర్ ప్రూఫ్ మనకి. వేసుకో, ట్రై చేయి ఒకసారి, వేసుకొని చూద్దాం ఎట్లా వస్తుందో. ఇది కూడా ట్రై చేయి, రెండు ట్రై చేయి. నన్ను బాగుంది, నవ్వులే పడకు. నీకు తెలిసి తెలియక వేసుకుంటామని నాకు నవ్వు వచ్చింది. రివర్స్ వేసుకుంటాం, మెడకి వేసుకుంటా వేరే. సెకండ్ ట్రై గైస్. అట్లా వేసుకోరండి, ఏదో నడుము కట్టుకుంటున్నాడు. ఇస్తా అంతే. హీరో గైస్, హీరో. బాగుందా? వేసుకోవచ్చు, నడుముకైనా వేసుకోవచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు. తీసుకుందామా? ఇదైతే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనం లాగింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి మైక్స్ అవి పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అనమాట. కొంచెం బయటికి పోయినప్పుడు చిన్నపిల్లలు వేసుకున్నట్టు ఆ బ్యాగ్ వేసుకొని రావాలన్నమాట. ఇది బ్యాగ్ ఉంది కదా, సో ఇదైతే మనం జస్ట్ తగిలించుకోవచ్చు అనమాట. మన మైక్స్, సెల్ఫీ స్టిక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఈ బ్యాగ్ ఉంటే. సో ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాము, ఇప్పుడైతే తీసుకుందాం మనం దీన్ని. సో ఇక్కడ మనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట. జిమ్ వేర్, స్పోర్ట్స్ వేర్, కబడ్డీ, ఇట్లా ప్లేయర్స్ వేసుకునేటివన్నీ ఉన్నాయన్నమాట మనకి. సో మేము ఎక్కడికి వచ్చాము ఏంటనేసి లాస్ట్లో చెప్తాను. తీసుకుందిరా గైస్, మన మేడకి పైన మనకి చాక్లెట్స్ ఉండాలి కాబట్టి నేనైతే చాక్లెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో చూపిస్తాను. నేను ఇప్పుడే చూస్తాను, ఇవి కొత్తగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాము, చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయనేసి. ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, బ్లూబెర్రీ కూడా ఉంది మనకి ఇక్కడ. చాక్లెట్ ఇవన్నీ గైస్. నేను బ్లూబెర్రీ తినను, కాఫీ ఫ్లేవర్ నచ్చదు నాకు చాక్లెట్స్లో. సో ఈ చాక్లెట్ తీసుకుందామా ఒకసారి చూద్దాము. ఇదేందో నాకు ఈ పిక్ చూస్తానే అసలు ఎట్లెట్లో ఉంది, తినబుద్ధి కాలేదు. ఏమేమి వేసి ఉంటారో అనేసి, అందుకే నేనేం తీసుకోవడం లేదు. చూద్దాం, ముందు ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం తీసుకోవడానికి. స్పోర్ట్స్ డ్రింక్ అంట గైస్. దీన్ని ప్రైస్ వచ్చేసి 99. ఇవన్నీ అవేనేమో. సైకిల్స్ ట్రై చేస్తున్నారనమాట ఇక్కడ చిన్నపిల్లలు అందరూ. బుడ్డోడు చూడండి ఆడ, ఓ అని తొక్కేస్తున్నారు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు సైకిల్స్. చూడండి ఎట్లా ట్రై చేస్తున్నారు, ఉంది చూడండి. తీనాను ఒకటి. అన్ని సైకిల్స్, అన్ని మనకి సైకిల్స్, హెల్మెట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం వచ్చిన పని అయితే అయిపోలేదు అనమాట. డెకాథ్లాన్లో మనకైతే దొరకలేదు లైటింగ్. యాక్చువల్గా డెకాథ్లాన్కి ఎందుకు వచ్చినామంటే గూగుల్లో కొట్టినాము, చాట్‌జీపీటీలో కొట్టినాము, దొరుకుతాయని చెప్పింది, అందుకే వచ్చినాము. ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా ఎక్కడ దొరుకుతాయనేసి. సో ఇక్కడైతే మనం వచ్చిన పని అవ్వలేదు. ఇంకో చోటుకి వెళ్దాము, ట్రై చేద్దాము. లెట్స్ గో గైస్, ఇంకో చోట అయితే చూసుకుందాం మనము, ఎక్కడైనా దొరుకుతాయేమో.
గైస్ ఇక్కడైతే ఇంకా బండి తీసుకోవడానికి అయితే వచ్చినాం అనమాట. మనం ఇంకా అదే పనిగా అయితే వెళ్ళలేము. దారిలో ఏమైనా షాప్స్ ఉంటే చూసుకుంటా వెళ్దాము. అక్కడ కనిపిస్తే తీసుకుందాము, ఇంకా లేదంటే ఆన్లైన్లో చెక్ చేసాము కానీ అవి ఎక్కువ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ప్రోడక్ట్ నచ్చకపోతే మనకి రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదనమాట. రిప్లేస్మెంటే. ప్రోడక్ట్ క్వాలిటీని నచ్చినప్పుడు మనం రీప్లేస్మెంట్ పెట్టుకొని ఏం చేసుకుంటాం దాన్ని. సో మేమైతే ఫిక్స్ అయినాం అనమాట ఆఫ్లైన్లో తీసుకుందాం అనేసి. ట్రై చేస్తున్నాము, దగ్గర దగ్గర ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాం మేమైతే. మాకైతే దొరకట్లేదు. 3 months నుంచి అడుగుతున్నాను అనమాట ఆన్లైన్లో చూడు అనేసి. నాకు ఎలక్ట్రానిక్స్ గురించి పెద్ద ఐడియా లేదనమాట. సో ఆయన చూడలేదు. నేను చూసిన రివ్యూస్ కొన్ని బాగలేవన్నమాట. యాక్చువల్గా చెప్పినా కదా ఇంతకుముందు రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది, రిటర్న్ ఆప్షన్స్ లేవని. సో క్వాలిటీ బాగాలేనప్పుడు మనం రీప్లేస్మెంట్ పెట్టి కూడా యూజ్ లేదు కదా, అందుకే ఆఫ్లైన్లో తీసుకుందామని గట్టిగా ఫిక్స్ అయినాము. చూస్తే ఆఫ్లైన్లో ఒక స్టోర్ కూడా లేదు. సో ఇప్పుడైతే ఎక్కడైనా దారిలో ఉంటే చూద్దాం మనమైతే. గైస్ మన డెస్టినేషన్ అయితే 21 minutes చూపిస్తుంది. చూడాలి ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏమో అనేసి. వచ్చినప్పుడు అయితే అంతగా ఏం లేదు, బట్ రాంగ్ రూట్లో రావడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. గైస్ హోపింగ్ ఎక్కడైనా మనకి ప్రోడక్ట్ దొరకాలని, ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఆ ప్రోడక్ట్స్ కోసం. ఎక్కడైనా ఇంకా స్టోర్లో ఉంటే తీసుకొని వెళ్దాము. ఎందుకంటే ఇంట్లో లైటింగ్ సరిగా లేదనమాట. ఎక్కువ మేము ఛాలెంజెస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈవెన్ నాకు ఖచ్చితంగా లైటింగ్ అవసరమే. ఎంత ఫోన్ క్యామ్ బాగున్నా కూడా లైటింగ్ లేకుంటే చాలా క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే హోప్ దేవుని అయితే గట్టిగా కోరుకుంటున్నాను అనమాట ఎక్కడైనా దొరకాలి అనేసి. సో మనకైతే ప్యాకింగ్లో 2 వచ్చినాయి అనమాట. సో లైట్ ఒకటి, స్టాండ్ ఒకటి. సో ఇప్పుడైతే మనం ఓపెన్ అయితే చేసి చూద్దాము ఎలా వచ్చినాయి అనేసి. ఫస్ట్ మనకి లైట్ బాక్స్లో వచ్చేసి లైట్ ఇచ్చినాడు, రిమోట్ ఇచ్చినాడు కలర్ సెట్ చేసుకోవడానికి. కలర్స్ లేదు కానీ లైటింగ్ అదే మనకి ఎక్కువ బ్రైట్నెస్ కావాలా లేదా అనేసి తగ్గించుకోవడానికి లైటింగ్ రిమోట్ అయితే ఇచ్చినాడు. ఫిట్టింగ్ స్క్రూ, బ్యాటరీస్, అలానే వైర్ అయితే ఇచ్చినాడు అనమాట మనకి. సో ఇది వచ్చేసి స్టాండ్. సో మనమైతే ఇప్పుడు ఈ లైట్ని అయితే టెస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ నార్మల్గా లైటింగ్ లేకుండా అయితే వాల్ ఇట్లా ఉంది. సో నా ఫేస్ మీద కూడా వేసుకొని నేను చూపిస్తాను. లైట్ వేయకముందు వచ్చేసి మన ఫేస్ లైటింగ్ అయితే ఇదన్నమాట. సో ఇప్పుడైతే లైట్ వేసి చూద్దాము ఎంత వస్తుందా ఏంటి అనేసి. సో ఇప్పుడైతే మస్తు ఉంది కదా, అండ్ మీకు చూపిస్తాను రిమోట్లో ఆప్షన్స్ కూడా వచ్చినాయి కదా అవి ఏంటి అనేసి. నేను లైటింగ్ అయితే తగ్గిస్తాను, చూడండి మీరే డిఫరెన్స్ చూడండి. కనిపిస్తుందా డిఫరెన్స్ మీకు? సో ఇప్పుడైతే హైలో పెడుతున్నాను మళ్ళీ నేను. కనిపించిందా డిఫరెన్స్? సో కలర్ చేంజెస్ చూడండి మీరు. బ్రైట్, వామ్, ఇది ఇంకొక కలర్ చేంజ్ అనమాట లైటింగ్. 3 types ఆఫ్ లైటింగ్స్ అయితే మనకు వచ్చినాయి అనమాట దీంట్లో. సో మన రిమోట్లో ఆప్షన్స్ అయితే ఇట్లుంటాయి అనమాట. ఇది లైట్ చేంజ్ చేసుకునేది చూడండి, ఇదే నొక్కుతాను నేను. ఇది వచ్చేసి లైటింగ్ పెంచుకోవడానికి, ఇది తగ్గించుకోవడానికి. మీరు కూడా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సో నేను వచ్చేసి ఫస్ట్ ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. చెప్పినా కదా 3 types ఆఫ్ లైటింగ్ అనేసి, ఇది దీనికి. సో ఇప్పుడు వచ్చేసి తగ్గిద్దాం మనమైతే. చూడండి లైటింగ్ తగ్గుతూ ఉంది, ప్లస్ వచ్చేసేసరికి పెరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి స్విచ్ బటన్, లైటింగ్ చేంజ్ అయ్యేది. ఆన్ ఆఫ్ అయితే ఉంది మనకి. ఇక్కడ హోల్డర్ ఇచ్చారు కదా మనకి 360 degreesది ఇది. సో మనకి లైటింగ్ కావాలంటే డౌన్ కూడా చేసుకోవచ్చు మనం. ఇట్లా ప్యానల్ని ఇట్లా డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఆ హోల్డర్ యూజ్ చేసి. సో ఇదన్నమాట మొత్తానికి మన లైటింగ్. ఎవరైతే బ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే 100% యూస్ఫుల్ అని నేను చెప్తాను. బికాజ్ మా ఇంట్లో చాలా లైటింగ్ తక్కువ అనమాట. ఇన్ కేస్ 2 lights వేసినా కూడా ఫేస్ కొంచెం డల్గానే కనిపిస్తుంది. సో లైటింగ్ ఉండడం వల్ల ఫేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి ఒకసారి. వీడియోకి అయితే ఇంతే గైస్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంటిల్ నెక్స్ట్ స్టే ట్యూన్. లవ్ యూ ఆల్, బై గైస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బై గైస్.